నోట్లో తినిపించమని ముద్ద పెట్టుకుంటే పర్లేదు. దానితో పాటు ఆమె వేళ్లను నోట్లో పెట్టుకుని స్లోగా తన పెదాలతో తాకుతూ వదిలాడు. వేళ్ళకి అతని పెదవులు తగిలి వేళ్ల చివర్ల నుండి ఒళ్ళంతా ఏదో కరెంట్ పాస్ అయినట్లుంది పర్ణికకు. ఇప్పుడు నువ్వు తిను అని అన్నాడు కరణ్. వద్దు అంటే నేను పెడతా అని ఏం చెప్తాడో అని సైలెంట్గా తను ఒక ముద్ద నోట్లో పెట్టుకుంది. ఒకసారి ఆఫీస్లో తన లంచ్ కరణ్ తినటం మరలా ఇప్పుడు పర్ణికకు గుర్తుకు వచ్చింది. హాయ్ గైస్, భవానీ భవేష్ లాక్డ్ హార్ట్. ఈరోజు మనం 46 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామా? పరి తినిపిస్తూ ఉంటే కరణ్ తినటం, ప్రతిసారి ఆమె చేతి వేళ్ళని కావాలి అని తన పెదవులతోటి లిక్ చేస్తూ ఉండటం, పరి శరీరంలో ఏదో రక్తమంతా బుగ్గలోకి చేరిపోయినట్లుగా బుగ్గలన్నీ ఎరుపెక్కాయి. భోజనం అయ్యేసరికి ముఖం మెడ ఎర్రగా కందిపోయాయి. ఇక కరణ్ అదంతా చూస్తూనే ఉన్నాడు. లోపల అలంకరణ పూర్తి చేసి స్నేహ, మమత అప్పుడే బయటకు వచ్చారు. కరణ్ హాల్లో కూర్చుని ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. స్నేహ, మమత ఇద్దరూ త్వరగా తినేసి అంతా సర్దేశారు. పరిని లోపలికి తీసుకువెళ్ళు ఇద్దరు రెడీ చేశారు. తల నిండుగా మల్లెపూలు దండ పెట్టింది మమత. వాళ్ళు ఎలా తయారు చేసినా ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోయింది పర్ణిక. ఆంటీ, పనంతా అయిపోయింది కదా, నేను ఇంటికి వెళ్తాను, అమ్మ కాల్ చేసింది వచ్చేయమని అని అంది స్నేహ. ఇప్పుడు ఎలా వెళ్తావు, రేపొద్దునే వెళ్ళొచ్చు కదా అని పర్ణిక అనగానే, లేదురా క్యాబ్ బుక్ చేసుకుంటాను ర్యాపిడోలో అని అంది స్నేహ. ఈ టైంలో ఎందుకు స్నేహ, రేపు వెళ్ళొచ్చు కదా అని మమత కూడా అన్నది. లేదు ఆంటీ, రేపటి నుండి ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా, సాయంత్రమే వెళ్ళిపోవాలి, నేను పరి ఒక్కటే ఉంది అని ఉండిపోయాను, 4 రోజుల్లో మళ్ళీ వస్తాను అని అంటూ స్నేహ బయటికి వెళ్ళిపోయింది. సరే, నీ బట్టలన్నీ సర్దేసుకున్నావా అని స్నేహతో పాటు రూమ్ నుండి బయటికి వచ్చి మమత అడగగానే, నిన్ననే అన్నిటినీ ప్యాక్ చేసుకున్నాను ఆంటీ, ఏమైనా మర్చిపోతే నేను మళ్ళీ వస్తుంటా కదా, నేను వచ్చి తీసుకుంటానులే అంది స్నేహ. సరేరా, నువ్వు ఒంటరిగా వెళ్తాను అంటే నాకు కొంచెం ఎందుకో భయంగా ఉంది అని మమత అన్నగానే, పర్వాలేదా ఆంటీ, ఏమంత టైం అయిపోయింది, నేను వెళ్ళగలను క్షేమంగానే అంటూ తన లగేజ్ తోటి బయటికి వచ్చింది స్నేహ. లగేజ్ పక్కన పెట్టేసి కరణ్ దగ్గరికి నడిచింది. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అని పక్కన నిల్చున్న పరిని కరణ్ పక్కకి లాగి, ఇది నా తరపున మీ ఇద్దరికీ అని గిఫ్ట్ ఒకటి ఇచ్చింది. థ్యాంక్ యూ అని దాన్ని తీసుకున్నాడు కరణ్. పరి స్నేహకి బొట్టు పెట్టి ఇవి ఇవ్వు అని చీర పువ్వులు పళ్ళు పెట్టి తాంబూలం ఇప్పించింది మమత స్నేహకు. ఆంటీ, మళ్ళీ ఇవన్నీ ఎందుకు అని స్నేహ అంటుండగా, ఎందుకేంటి, ఇచ్చినప్పుడు తీసుకోవాలి అని పరికి సైగ చేసింది మమత. స్నేహ నుదుటిన బొట్టు పెట్టి తాంబూలం అందించింది పర్ణిక. తర్వాత వాటినన్నిటినీ జాగ్రత్తగా కవర్లో పెట్టేసింది. మమత గారు స్వీట్ బాక్సులు ఉన్న కవర్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. ఆంటీ, మిమ్మల్ని నేను దోచుకు వెళ్తున్నట్టుంది, ఇవన్నీ మీరు నాకు ఇస్తుంటే అంటూ అన్నిటినీ చూస్తూ స్నేహ అనింది. కూతుళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది అమ్మా అని స్నేహను తల నిమురుతూ మమత చెప్పింది. తనని పరితో సమానంగా చూడటం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. స్నేహకు ఒక్కసారిగా మమతిని హత్తుకుంది. ఆంటీ, దాన్ని పంపేయండి తొందరగా, నేను వచ్చేస్తాను మీ ఇంటికి, మీ దగ్గరికి అని స్నేహ చెప్పగానే, ఆంటీ తొందరగా గెంటేద్దాం దానిని అని అంది మమత కూడా నవ్వుతూ. ఒక్కరోజులో నేను పరాయి దాన్ని అయిపోయానమ్మా, సొంత కూతుర్లా మారిపోతుంది స్నేహ అని అనుకోలేదు అని మూతి ముడుచుకుంది పర్ణిక. నువ్వు నా జాన్ అని పరిని హత్తుకుంది స్నేహ. సరే సర్లే, లేట్ అయిపోతుంది, మీ ముచ్చట్ల తర్వాత పెట్టుకోండి అని మమత అనగానే, ఓహ్ అవును, నా క్యాబ్ ఎక్కడి వరకు వచ్చిందో చూస్తాను అని అంది ఫోన్ లాక్ ఓపెన్ చేస్తూ. క్యాబ్లో వెళ్తావా అని అడిగాడు కరణ్. అవును సార్ అని చెప్పగానే, వద్దు వద్దు, రామ్ వస్తాడు, డ్రాప్ చేస్తాడు అని అన్నాడు కరణ్. నో నో అని అరిచింది ఒక్కసారిగా స్నేహ. అందరూ ఆమెను వింతగా చూస్తూ ఉంటే పరి కిసుక్కున నవ్వుకుంది. నో ఏంటి స్నేహ, నిన్ను ఒంటరిగా పంపాలి అంటే నాకు భయంగా ఉంది అని అంది మమత. అది కాదా ఆంటీ, ఆయనకి చాలా పనులుంటాయి కదా, ఇప్పుడు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెట్టడం అని కష్టంగా అంది స్నేహ. ఇట్స్ ఓకే, రామ్ ఫైల్స్ తీసుకొని ఇటు వస్తున్నాడు, ఇప్పుడు నిన్ను డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్తాడులే అన్నాడు కరణ్. పరి వైపు చూసింది. హెల్ప్ చేయవే ప్లీజ్ అన్నట్లుగా స్నేహ. రామ్ గారిని తొందరగా రమ్మని కాల్ చేయండి, స్నేహ వాళ్ళ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటారు అని కావాలని రెచ్చగొట్టినట్టు పర్ణిక కరణ్తో చెప్పింది. రాక్షసి, నీకు ఛాన్స్ దొరికింది కదా, చెప్తా నీ పని అని అంటూ పెదవి బిగబట్టి చూస్తూ ఉంది పరి వైపు స్నేహ. హిహిహి అని పళ్ళు కనిపించేలా పర్ణిక నవ్వింది. వాళ్ళిద్దరినీ గమనిస్తూనే, ఆఫ్టర్నూన్ రామ్ వచ్చి ఏమైనా ఇచ్చాడా అని అడిగాడు కరణ్. ఇచ్చాడు సార్ అని తల్లిని చూసి నాలుగు ఖర్చుకొని, ఇచ్చారండి అంది పర్ణిక.
అందులో నావి బ్లూ పింక్ శారీస్ స్నేహ కోసం తీసుకున్నాను. తెచ్చివ్వు అని అన్నాడు కరణ్. నాకెందుకు సార్, నాకొద్దు అంది స్నేహ కొంచెం మొహమాటంగా. మా తరపు నుండి నీకు గిఫ్ట్ అది. మా ఫ్యామిలీ మెంబర్లో నువ్వు కూడా ఒకదానివి కదా, సో తీసుకోవాల్సిందే అన్నాడు కరణ్. పరి వాటిని తీసుకువచ్చి కరణ్కి ఇచ్చింది. నాకెందుకు, నీ చేతితో నువ్వే ఇవ్వు నీ స్నేహితురాలికి అన్నాడు కరణ్. ఇక పర్ణిక సంతోషంగా స్నేహకి అందించింది. మొహమాటంగా వాటిని తీసుకుంది స్నేహ. ఇప్పుడు ఇన్ని చీరలు ఇంటికి తీసుకుని వెళ్తే ఇంట్లో ఏమంటారో అన్న భయం అలుముకుంది ఆమెలో. ఆమె సందిగ్ధత అర్థమైంది పర్ణికకు. వాటిని ఇక్కడే ఉంచవే, తర్వాత ఇద్దరం వెళ్ళి ఒకేసారి స్టిచ్ చేయించుకుందాం అంది పర్ణిక. వెంటనే ఇక వాటిని పరీకిచ్చేసి ఓకే అంటూ సంతోషపడింది స్నేహ. కాసేపటికి రామ్ రానే వచ్చాడు. ఫైల్స్ కరణ్కిచ్చి వర్క్ గురించి కాసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు. స్నేహని వాళ్ళింట్లో దింపి నువ్వు ఇంటికి వెళ్ళు అన్నాడు కరణ్. ఓకే సార్, గుడ్ నైట్. గుడ్ నైట్ మేడం అని పరికి కూడా చెప్పేసి బయటికి నడిచాడు రామ్. స్నేహ చేతిలో బ్యాగ్స్ అందుకుని బ్యాక్ సీట్లో పెట్టేశాడు. స్నేహ కూడా ఇంకా ఫ్రంట్ డోర్ తీసి కారులో కూర్చుంది. రామ్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. అందరికి బాయ్ చెప్పేసి రామ్తో తన ఇంటికి వెళ్ళిపోయింది స్నేహ. స్నేహ వెళ్ళగానే ముగ్గురు లోపలికి వచ్చారు. కరణ్, పరి ఇలా రండి అని దేవుడి దగ్గరికి తీసుకువెళ్ళింది మమత. ఇద్దరి జీవితాలు ఎల్లప్పుడూ సంతోషంగా సాగాలి అని దేవుణ్ణి ప్రార్థించింది. ఇక మీరు కూడా ప్రార్థించండి అని చెప్పింది. ఇద్దరూ కళ్ళు మూసుకుని దేవుడికి మనసులోనే తమ కోరికలు తెలియపరిచారు. కరణ్, మీరు లోపలికి వెళ్ళండి అని మమత చెప్పగానే కరణ్ ఇక లోపలికి వెళ్ళాడు. పరిని కిచెన్లోకి తీసుకువెళ్ళింది. పరి, చేదు గతమంతా తలుచుకుంటూ నిన్ను దరిచేరాలి అని చూస్తున్న ఆనందాన్ని నువ్వు తూలనాడద్దు. నాన్న ఉండి ఉంటే చాలా సంబరపడిపోయేవారు ఇప్పుడు నిన్ను చూసి. కరణ్ నాకు చాలా బాగా నచ్చాడు. నాన్న నేను ఎప్పుడు అనుకునేవాళ్ళం మంచి అబ్బాయి చేతిలో నిన్ను పెట్టాలి అని. ఆఖరికి దేవుడు మన కోరికను మన్నించాడు, మా కోరికలను. సంతోషంగా ఉండాలి మీ ఇద్దరు అని పరి చేతిలో పాల గ్లాస్ పెట్టింది. నేను బాధ పెట్టేలా నేను ప్రవర్తించడమా అని అంది పర్ణిక తల్లి కళ్ళల్లో సన్నగిల్లుతున్న కన్నీళ్లను తుడుస్తూ. నా బంగారం తల్లి నువ్వు అని పరి బుగ్గలకు పునికి టైం అయిపోయింది లోపలికి వెళ్ళు అని మమత చెప్పగానే తల ఊపుతూ పాల గ్లాస్తో తన గదిలోకి అడుగుపెట్టింది తలుపు లాక్ చేసి. పరికి ఇక బిడియంగా తలపైకెత్తి చూస్తూ పూలతో అలంకరించి ఉంది మంచం అంతా. ఆ పక్కనే టేబుల్ మీద కొన్ని స్వీట్స్ ఫ్రూట్స్ పెట్టి ఉన్నాయి. అగరవత్తుల ధూపం మల్లెల సువాసనతో కలిసిపోయి మత్తుగా గాలిగా తేలుతుంది ఆ రూమ్ అంతా. ఆమె దృష్టి అప్పుడే కరణ్పై పడింది. కరణ్ ఆమె వైపు చూడకుండా కింద కూర్చొని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. పక్కనే రామ్ తెచ్చిన చాలా ఫైల్స్ ఉన్నాయి. అర్జెంట్ వర్క్ ఉన్నట్లుంది, ఇప్పుడు నేనేం చేయాలి అని చేతిలో ఉన్న పాల గ్లాస్ వైపు చూస్తూ నిలబడిపోయింది. అడుగులో అడుగు వేసుకుంటూ కొంచెం కరణ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గింది. కరణ్ ఏమీ పట్టించుకోలేదు. కరణ్ గారు పా అని అంటుండగానే పరి, నువ్వు ఏ కంపెనీస్కి నీ రెజ్యూమ్ పంపించావు అని అడిగాడు తలెత్తకుండా. తను రెజ్యూమ్ పంపిన కంపెనీస్ పేర్లు కొని చెప్పింది పర్ణిక. వాటి గురించి ఇక నువ్వు మర్చిపో. రేపు గజపతి టవర్స్కి వెళ్ళు. అక్కడ ఆనంద్ అని ఒకరు ఉంటారు. అతనిని కలిస్తే నీకు అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు అని అన్నాడు కరణ్. నాకు బ్యాక్ డోర్ నుండి వెళ్ళటం అంటే ఇష్టం లేదు సార్, నేను ట్రై చేస్తాను, మీరు వర్రీ అవ్వకండి అంది పర్ణిక. రిఫరెన్స్ మాత్రమే ఇచ్చాను. నువ్వు అక్కడికి వెళ్ళాక ఇంటర్వ్యూ నార్మల్గానే ఉంటుంది అందరిలాగే. అది పాస్ అయ్యాకే నీ స్ట్రెంగ్త్ చూసి జాబ్ ఆఫర్ చేస్తారు. జస్ట్ జాబ్ మాత్రం గ్యారంటీ అని అన్నాడు కరణ్ తలెత్తకుండానే. నాకు ఇష్టం లేదు అలా జాబ్ రావటం అంది. జాబ్ వచ్చే వరకు ఇంట్లో ఉంటావా మరి? ఆ ఆంటీకి మనీ ఎవరిస్తారు అని అన్నాడు కరణ్ వర్క్ చేసుకుంటూ. గమ్మున ఉండిపోయింది ఇక ఏమీ మాట్లాడకుండా పర్ణిక. జాబ్ ఎంత అవసరమో ఆమెకంటే ఎవరికి తెలుసు మరి. సరే వెళ్ళి పడుకో, రేపు 9కి అక్కడ ఉండాలి నువ్వు అని అన్నాడు కరణ్. ఓకే ఏమండి అని పిలిచింది. అది పాలు తాగండి అని గ్లాస్ అతని ముఖం ముందు పెట్టింది. అది తీసుకొని గో టు స్లీప్ అని అన్నాడు కరణ్ ఇక ఏమీ మాట్లాడకుండా. గుడ్ నైట్ అని చెప్పగానే గుడ్ నైట్ అని పాలు సిప్ చేస్తూ వర్క్ చేస్తున్న అతనిని చూసి నిట్టూరుస్తూ బెడ్ దగ్గరికి వచ్చేసింది. మెడలో నల్లపూసల గొలుసు తీసి టేబుల్పై పెట్టేసి బెడ్పై వాలిపోయింది. బెడ్పై అలంకరించిన మల్లెలు గులాబీ రెక్కలు మెత్తగా తగిలాయి ఆమె మేనికి. అవి తన వైపు జాలిగా చూస్తున్నట్లు అనిపించింది. ఇక కరణ్ వైపు చూసింది నెమ్మదిగా. సీరియస్గా వర్క్ చేసుకుంటున్న అతని సైడ్ ప్రొఫైల్ ఆమెకి కనిపిస్తుంది. నిన్నటి నుండి అల్లరి పెట్టి ఈరోజేంటి ఇంత సైలెంట్గా ఉన్నాడు అని అనుకుంది పర్ణిక. ఎక్కువగా ఊహించుకున్నావు కదా, అక్కడేమో అసలు నీ వైపు కూడా చూడలేదు అని వెక్కిరించింది అంతరాత్మ. నేనేం ఊహించుకోలేదు అని అంటూ పైకి గంభీరంగా ఉండటానికి ట్రై చేసింది. ఏం ఊహించలేదు అని అన్నాడు కరణ్.
అప్పుడు కూడా తలెత్తలేదు కరణ్. నథింగ్ అని మరోవైపు తిరిగి కళ్ళ మూసుకుంది పర్ణిక. లైట్ కావాలి అంటే ఆఫ్ చెయ్యి అన్నాడు కరణ్. పర్వాలేదు అని పర్ణిక అనగానే, ఏంటి ఇంత పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ, ఏదంటే అది పైకి అనేస్తున్నాను, ఇంకా నయ్యం వర్క్ చేసుకుంటూ పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది అని అనుకుంది మనసులో. కాసేపటికి ఎలాగోలా నిద్రపోయింది పర్ణిక. మరో గంట పాటు వర్క్ చేసి ఒళ్ళు విరుచుకుంటూ పరి వైపు చూశాడు కరణ్. 1000 వర్డ్స్తో ఈ అప్డేట్ ఇచ్చేసి హాయ్ గైస్, ఈ రోజుతోటి ఈ ఎపిసోడ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కొంతమందికి ఈ బొమ్మలు అభ్యంతరకరంగా ఉన్నాయి అని చెప్పడం వల్ల నేను ఆ బొమ్మల్ని ఈ రోజు నుంచి ఇమేజెస్ ఇవ్వటం లేదు. థ్యాంక్ యూ గైస్, నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. బాయ్.